కాళీయమర్దనం 5 ఏళ్ల వయస్సు అప్పటికి. ఒక హరణం, ఒక సరస్సు. ఆ సరస్సులో కాళీయుడు ప్రవేశించాడు. అంతకుముందు లేడు, అప్పుడు ప్రవేశించాడు. అది గోవులు నీరు దాగే సరస్సు. ఒక్కోసారి మానవులు కూడా, గోపకులు కూడా అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుంటారు. దూరం అడవిలోది కాబట్టి మానవులు ఎక్కువ వెళ్ళరు, గోవులు నీళ్లు తాగుతారు. ఆ సరస్సులో కాళీయుడు ప్రవేశించాడు భార్యలతో సహా. అతనికి ఏదో 5 10 తలకాయలు ఉన్నాయి. ఎన్ని ఉంటే లేని తలకాయలు ఉంటే ఉపయోగం మెదడు ఉండాలి కదా. భార్యలు కూడా ఉన్నారు, వాళ్ళందరితో ప్రవేశించాడు. మొత్తం అంతా విషమయమైపోయింది. విషం అంటే జలం కూడా కదా, విషమయమైంది. ఆ నీరు దాగి గోవులు సరిపోతున్నాయి. ఆ మాట కృష్ణుడికి చెప్పారు. అందుకే అప్పటికే ఆయన కొన్ని మహిమలు ప్రదర్శించి ఉండడం వల్ల కృష్ణుడికి చెబితే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. మళ్ళీ యశోదమ్మ చూడగా చెప్పకూడదు, ఆవిడ పాంపద పిల్లాడిని దాచేస్తుంది లోపల చూడకుండా చెప్పారు. మీకు ఎందుకు, మీరు వెళ్ళండి, నేను వస్తున్నా అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, చూశాడు. లోపల నీరంతా రంగు మారిపోయిందండి. ఏదో నాచు పట్టిన చెరువులాగా రంగు మారిపోయిందండి మొత్తం. ఆ రంగు మారినటువంటి చెరువులోకి చూసి లోపల ఉన్న కాళీయుడిని గమనించి ఒక్క దూకెట్టా. పోతన గారు ఆ దూకిన విధానాన్ని వర్ణిస్తున్నాడు. కాళీయుడు అక్కడ ఎందుకున్నాడు అంటే ఒక సంఘటన చెప్పుకోవాలి సరదాకి. గరుత్మంతుడు అక్కడికి రాడు శాపవశాత్తు. అందుకని కాళీయుడు అక్కడ చేరాడు గరుత్మంతుని భయంతో. గరుత్మంతుడు ఎందుకు రాడు? ఆ సరస్సులో ఇదివరకు సౌభరి అని ఒక మహర్షి తపస్సు చేసేవాడు. ఆ తపస్సులో ఆయన ఉండగా ఆ నీటిలో ఉండేటువంటి చేపలన్నీ ఆయన ముందు కళ్ళ ముందు అలా కళ్ళు తెరిచినప్పుడల్లా ఈదుతూ ఉంటే ఆయనకి తపోభంగం అవుతుందని దూరంగా వెళ్ళి ఈత కొట్టేవాట. ఆ చేపలకు కూడా అంత ప్రేమ, తపస్వి అంటే అంత గౌరవం. దూరంగా వెళ్ళి ఆ చేపల మీద కరుణతో ఆయన ఒక్కసారి తపో విరామ సమయంలో చేపలని వరం కోరుకోమన్నట్టు. ఇక్కడ పక్షులు వచ్చి అవి ఇవి మమ్మల్ని తినేస్తున్నాయి, కొంగలు అవి పక్షులను ఎగురు వచ్చి పట్టుకుపోతున్నాయి మమ్మల్ని కాబట్టి పక్షులు ఏమిటి, గరుత్మంతుడు కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు అన్నాడు. ఆ చేప మహర్షి వరం అంటే అంతే. ఇప్పుడు ఇది చెప్పండి, కరుణ కాదా, భూతదయ కాదా? మహర్షులు అంటే అలా ఉంటారు. అందుకని సౌభర్య యొక్క వరం ఉంది కాబట్టి అక్కడికి గరుత్మంతుడు రాడు. చేపల మీద ప్రేమతో వరం ఇచ్చాడు. మహర్షి అంటే ఆయన చేపల మీద ప్రేమ. మనకు మనుషుల మీదే ఉండట్లేదు, చేపల మీద ప్రేమ ఆయనకి. అవి కూడా ఏమిటి, ఈయన ఎవరో ఇక్కడ కూర్చున్నాడు ముక్కు మూసుకుని పాపం దగ్గరికి వెడితే భయం కూడా ఉండొచ్చు, దూరంగా వెళుతున్నాయి. చూసాయి ఎంత ప్రేమ, నా తపస్సు భంగం అవుతుందని దూరంగా వెడుతున్నాయి ఇవి. ఎంత శక్తి. అందుకని మీకు ఏం వరం కావాలి అంటే అవేవో మాట్లాడితే ఇలా వరం ఇచ్చాడు, మీకు ఏ ఆపద ఉండదు. అందుకని వీడు వచ్చి ఇక్కడ చేరడు. చూడండి, ఒకరికి పాజిటివ్ అయితే ఒకరికి నెగిటివ్, ఒకరికి అనుకూలం ఒకరికి వ్యతిరేకం. అది ఆ చేపలకు అనుకూలమైంది, గోపకులకి గోకులానికి ఏమైంది వ్యతిరేకమైంది. అంటే కాళీయుడు ఇక్కడ చేరాడు. అంటే జీవితంలో ఏ ఘట్టమైనా అంతే, ఓసారి అనుకూలమైతే అదే ప్రతికూలం అవుతుంది, తర్వాత ఒకరికి అనుకూలమైంది ఇంకొకరికి ప్రతికూలం అవుతుంది. అందుకే జీవితంలో శుభం అశుభం అని 2 ఉండవండి, సుఖం దుఃఖం అని 2 ఉండవండి. ఉండేది ఖం, సుఖం దుఃఖంలో రెండిట్లో ఖం అని ఉంది. రెండిట్లో సుఖం ఖం, దుఃఖంలో కూడా ఖం, అంతే కదా. ఖం అంటే ఆకాశం, ఆకాశం గగనము శూన్యం. ఖం అంటే శూన్యం, అక్కడ ఏమీ లేదు, ఒక పరిణామం జరిగింది అంతే, అక్కడ ఏమీ లేదు. నువ్వు సు చేరిస్తే సుఖమైంది, దూ చేరిస్తే దుఃఖమైంది, ఏం చేరుతావు చేర్చుకో. అదేమిటండి మనకి చెడు అనేది ఏమిటి లెక్క? ప్రతి పోటీలో ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు కదా. నువ్వు చెడు అంటున్నావు, గెలిచిన వాడు ఎందుకు చెడు అనడం లేదు? మరి ఇద్దరికీ చెడు మేలు జరిగే అవకాశం ఉంటుందా? ఉండదండి. ఎక్కడ ఎప్పుడు ఆటలో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అలాగే మనం జీవితంలో చేసే అన్ని పనుల్లో ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి ఓడిపోతాం. ఓటమిని కూడా అలాగే తీసుకోవాలి. ఎప్పుడు నేను గెలిచే తీరాలంటే పళ్ళు ఊడిపోతాయి. ఇది సారాంశం. అందుకని కాళీయుడు అక్కడ చేరాడు. అందుకని శ్రీకృష్ణుడికి తెలిసి ఒక్కసారి చెప్పాట, మా అమ్మకి చెప్పకండి, వెళ్ళనవదో మళ్ళీనో గోడ దూకేద్దాం అన్నాడు. అమ్మకి చెబితే వెళ్ళిస్తుందా, పోతనా, ఇప్పుడు చాలా అయినాయి కదా. అందుకని చెప్పకుండా వచ్చాట. బలరాముడు కూడా చెప్పలేదండి, చెప్తే అమ్మకి చెప్పేస్తాడు. స్వామి పుట్టిందే అందుకోసం, ఈ కథలన్నీ ఆయనకు తెలుసు. కాళీయుడు ఇక్కడ పంపేయాలి ఇక్కడి నుంచి, దానికన్నీ జన్మవృత్తాంతాలు వేరుగా ఉంటాయి. అందుకే నేను వస్తున్నాను పదం ఎవరికి చెప్పకుండా అన్నాడు. అక్కడికి వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు ఎక్కి గోపాలసింహంబో ఆ హ్రదంలో దూకుతోందండి. పోతన గారు వర్ణిస్తున్నాడు పరమానందంతో. కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి, కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి, దోస్థట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబు కీలించి తత్కుట శాఖాగ్రము మీది నుండి యురికెన్ గోపాలసింహంబు.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కటిచేలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధించి దోస్థట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబు కీలించి తత్కుట శాకాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానంబు అనూనంబుగన్. దూకితే చిన్నపిల్లలు అలా పౌరుషంతో దూకాలి. ఏదో ఈతకోలను ఒకటి కనిపెట్టారు వీళ్ళ బతుక్కి, స్విమ్మింగ్ పూల్ అని. వీడో పూలు అరగజం లోతుండ దాంట్లో దూకుతాడు. ఏడు దూకేది నువ్వు ఇక్కడ. పూర్వం అలా దూకేవారు. వదిలేశారు మమ్మల్ని అలాగే వేసవకాలంలో శుభ్రంగా పోండ్రా అని. కాళ్ళు విరుగుతాయనేవారు, విరిగితే విరిగే వెళ్ళాలనేవారు. అలాగే ఈత కొట్టాం, అలాగే గేదెల మీద ఎక్కి ఊరేగాం, అలాగే చెట్లు ఎక్కాం, అలాగే కాళ్ళు విరగొట్టుకున్నాం. కాబట్టే జీవితంలో తర్వాత ఎన్ని దెబ్బలు తగిలినా తట్టుకున్నాం. మొహమాట లేకుండా చెబుతున్నాం. తట్టుకున్నాం. అలా కాళ్ళు విరిగితే తట్టుకోగలిగితే మనస్సు విరిగినా తట్టుకుంటామండి, ఏం పర్వాలేదు. అలవాటు అవ్వాలి కొంత. దేనికి కూడా లేకుండా ఇవాళ పిల్లల్ని సుకుమారంగా పెంచేస్తున్నారండి. అక్కడ అన్నిటికీ వాడికి ఏర్పాటు చేసేసి వాడు ఎక్కడ కష్టపడద్దు. పిల్లలు కష్టపడద్దు అని కోరుకోకూడదమ్మా, పిల్లలు కష్టాలు పడద్దు అని కోరుకోవాలి. చాలా తేడా ఉంది. పిల్లలు కష్టాలు పడద్దని కోరుకోవచ్చు మనం, కష్టపడద్దని కోరుకోకూడదు. కష్టపడద్దు అంటున్నామంటే వాడిని బద్ధకస్తుని చేస్తున్నాం. కష్టపడాల్సిందే. కష్టపడితే కానీ రాదని చెప్పాలి. అడిగినవన్నీ కొనకూడదు. ఇది కుదరదు, ఆ వయసు వస్తే కానీ కుదరదు. మొండికేసి కూర్చో, అదే దొరుకుతుంది అంటారండి. 10 ఏళ్ళ వాడు కూడా వాడు బండి కొనమంటాడు. బండి కొంటే ఫ్రెండ్ వాడే చూసుకుంటాడు వెనకాల. బాయ్ ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండే చూస్తాడు. బండి మనం కొట్టించాలి, మిగిలింది వాడు చూస్తాడు. పైగా ప్రమాదం, అది వయస్సు లేదు. ఎలా ఇస్తారు మీరు? లైసెన్స్ లేదు, ఎవడో పట్టుకుంటే తండ్రిని పట్టుకెళ్తారు ముందు, ఎందుకు ఇచ్చామని. మా వాడికి డ్రైవింగ్ వచ్చినట్టు కుదరదు. అలాగా మీ వాడికి డ్రైవింగ్ వచ్చు అనవసరం. ప్రభుత్వం ఊరికే పెట్టిందా? 18 ఏళ్ళు ఎంతో వయసు ఎందుకు పెట్టారు? అంతే, అది ఖచ్చితంగా కట్టుబడి ఉండదు, కుదరదు అంతే. వాడు ఒకవాడు దొంగతనంగా ఎవడు బండో పట్టుకెళ్ళాడు, వాడు అనుభవిస్తారు, మనకు అనవసరం. మనం చేయలేదు కదా. ఈ మాత్రం పట్టుదల పద్ధతి లేకపోతే పిల్లలు సరిగ్గా పెరగరండి. ఆవిడ కృష్ణుడని కాదమ్మా, గోపకులందరూ ఈ సాహసాలు చేశారు. చెట్టు ఎక్కి దూకేట అంటే దూకేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఇందులో ఉన్నాయి. కటిచే ఎలంబు బిగించి, ఎప్పుడు ఈ మొల దగ్గర ఒక గుడ్డ అదనంగా ఉంటుంది, దాన్ని నడుము బిగిస్తారు. ఎందుకని? బెల్ట్ లాంటి సాధనాలు అప్పుడు లేవు కదా. పంచె కట్టిన తర్వాత దీని మీద కాశెగుడ్డ అంటారు, దాన్ని కాశెగుడ్డ అంటారు. ఇటువంటి కండువాని ఇక్కడ నడుముకి ఇలా కడతారు. అందుకే నడుము బిగించి అనే మాట వచ్చింది. నడుము బిగించడం అంటే ఇది. నడుము బిగించడం వేరు, పుడుము బిగించడం వేరు. ముక్కు పొడుము బిగించడం వేరు, నడుము బిగించడం. బస్కి వడ్డన చేసేవాడు సంతర్పణంలో వడ్డన చేసేవాడు నడుము బిగించుకో అంటారు. ఎందుకని? బిగించుకోకపోతే ఈయన పైన ఉత్తరయం ఉంటుంది కదా, అది వెళ్ళి వాడు పురుషులో పడుతుంది. పురుషు పాడైంది, ఉత్తరయము పాడైంది. అందుకని నడుము బిగించంటారు. ఆ ఉత్తరయం తీసి ఇక్కడ బిగిస్తారు. అప్పుడు ఇంకెక్కడ పడే అవకాశం లేదు, సుఖంగా వడ్డిస్తాడు. అలాగా కటిచేలంబు బిగించి, నువ్వు దూకదలుచుకుంటే ఈ మొల దగ్గర ఉండేటువంటి వస్త్రాన్ని గట్టిగా బిగించాలి. అది పంచి ఊడిపోతే కష్టం కదా. పింఛమున చక్కని కొప్పు బంధించి, అంతేగాను ధమ్మిల్లము చక్కనొత్తడు అని గజేంద్ర మోక్షంలో చెబుతారే. శ్రీకృష్ణుడికి ఎంత జుట్టు, బోళ్ళు జుట్టు. పైగా మామూలుగా కాదు, చిన్నపుట్ట వాళ్ళమ్మ పాలు తాగడం కోసం చెప్పేది, చుంచెదుగు పాలు ద్రావణ అని చెప్పింది. పాలు తాగనని పేచి పెడుతుంటే, ఇగో పాలు తాగితే జుట్టు ఎదుగుతుంది, అన్న ఎంత జుట్టు వస్తుంది, అయితే తాగుతా అని గ్లాసు ఇలా తాగేసి ఇలా చూసుకుని ఎదగలేదే అనే వెంటనే చిన్నపిల్లల మాట. దాని గురించి కూడా పోతన గారు రాస్తాడు. పాలు తాగితే జుట్టు ఎదుగుతుందిరా అంటే, ఆ గ్లాసుల పాలు తాగేసి ఎదగలేదమ్మా నా అబద్ధాలు చెబుతున్నాను అన్నమాట. వెంటనే అవుతుంది. అలాగే పిల్లల మాటలు అలాగే ఉంటాయి. అందుకని అలాంటి వాడు కాబట్టి జుట్టు బాగా ఉంది కదా. ఇప్పుడు ఏం చేసేట? పింఛమున చక్కని కొప్పు బంధించి, ఎక్కడికక్కడేనండి. ప్లాస్టిక్ వైర్లు తాళ్ళు ఎక్కడా కొనలేదండి. ఆ జుట్టు ఇలా జడ కింద ముడి వేసి, ఆ ముడి మళ్ళీ వీడిపోకుండా నెమలి పించి ఇలా పెట్టాడు. చెక్కేసాడు, అయిపోయింది, కట్. అక్కడికక్కడే ఉన్న సామగ్రితోనే సర్దేసుకోవడం. పింఛమున చక్కని కొప్పు బంధించి దోస్తట సంస్పాలన ఆచరణ. మనిషికి ఉత్సాహం రావాలంటే ఏం చేయాలి? ముందు ఇలా అనుకోవాలి, కాస్త జబ్బలు ఉన్నా లేకపోయినా సరే అనుకోవాలి. జబ్బ దాకానే ఎముక విరిగిపోతే కష్టం. వాడి దెబ్బకి వాడికి ఎముక విరిగితే వీడు ఎదుటి వాడిని ఏం కొడతాడు. అందుకని మనకు జబ్బలు ఉన్నాయి, దమ్ముంటే అనాలి, కాస్త లేకపోయినా సరే అనాలి. ఊరికే 6 ప్యాక్ 8 ప్యాక్ అని పెంచితే కుదరదు. ఇక్కడ బాడీ అన్నీ కలిసి 7 ప్యాకే చివరికి 7 కట్లు కడతారు, తోసేస్తారు.
నీ 6 ప్యాక్ 8 ప్యాక్ ఏమన్నా కాపాడావా? ఏదైనా సాహసం చేసావా? ఏమి చేయరండి, ఊరికే ప్యాక్ పెంచుకుంటూ కూర్చుంటారు ఇక్కడ. పైగా ఇలా తీసి చూపించడం సిగ్గు లేకుండా. అవేమో వాల్ పోస్టర్లు బయట. దాంట్లో ఈ బక్కగా ఉండే పిల్లలందరూ వాళ్ళ కోసం తయారవుతారు. సత్తునం బోర్నబెట్టాలు ఇవ్వలేక బూస్ట్లు ఇవ్వలేక వీడు 6 ప్యాక్ కోసం చూస్తాడు ఇక్కడ. ఏమి నీ ప్యాక్ దేనికయ్యా? ఈ ప్యాకేజ్ అంతా లోకానికి ఏమైనా ఉపకారం? ఏమన్నా బాధపడేవాడిని కాపాడవా? నుతులో బండివాడిని తీసావా? గొంతులో బండివాడిని తీసావా? ఆడదాన్ని రక్షించావా? దేనికి నీకు ఈ ప్యాక్ ఇక్కడ? క్రీడలు, స్పోర్ట్స్ అని మనం అంటామండి. భారతీయ సంస్కృతి రహస్యం చెబుతున్నా మొహమాటం లేకుండా. ఊరికే క్రీడలు చేసి ఆడిన వాళ్ళకి 100 ఎకరాల పొలాలు ఇచ్చేసి ఇళ్ళు ఇచ్చేసి కాదమ్మా. తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వీళ్ళందరినీ వచ్చి సేవలు చేయమనండి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ శుభ్రంగా ఎకరాలు తీసుకుని చక్కగా అలంకరించుకుని బ్యూటీ క్లినిక్లో కూర్చుంటారండి. వీళ్ళకి ఇస్తారండి 100 ఎకరాలు పట్టుకండి. క్రీడల్లో గెలిచి ఏం చేసావు? గెలిచి ఏం చేసావమ్మా? ఊరికే ప్రవచనాలు చెప్పడం కాదు. నేను చెబుతున్నానుగా, మనిషి మారాలి. అదే ఉద్దేశంతో నేను చెబుతాను. ఖచ్చితంగా మారకపోతే నా ప్రవచనం విఫలం. ఊరికి చెబుతా నాకు ఉపయోగం అంటే మీకేమిటి ఉపయోగం? క్రీడేనా అంతే. ఎందుకు పెంచావు శరీరం? ఎందుకు ఆడవు? ఎందుకు సాహసం? ఓ బాధితుడిని కాపాడలేవు. ఓ తుఫాను వస్తే రావు, వరద వస్తే రావు, కనీసం 10 రూపాయలు ఇవ్వవు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే జోలి పడతాడు ఎక్కడ? మన్నే బెచ్చగానే చేయడానికి. ఆయన ఇవ్వడం. నీ కళను, నీ క్రీడను అన్నింటినీ సమాజం కోసం వినియోగించకపోతే నీకు దేనికా? 100 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకే ఇస్తూ ఉంటారు పట్టుకెళ్ళి. వీళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారు పట్టుకెళ్ళి. దానివల్ల సమాజానికి ఉపయోగం అంత మల్ల యుద్ధం చేసిన వీరుడు ఒకడు నెగ్గాడు అంటే వాడు ఎంతమందిని కాపాడాలి? బలహీనుని కాపాడినప్పుడు ఈ శరీర పటుత్వం దేనికండి? అందుకోసం ఉపయోగపడాలి. క్రీడా బలం, శరీర బలం అందుకోసం. పరువులను కాపాడడానికి. ఊరికి మనం పెంచుకుని కూర్చోవడానికి ఆ రోజుగా వేటపోతులు మింగేసి. ఆ పూర్వం అలా చేసేవారు. బలం, కృష్ణుడికి ఇంత బలం ఉంది. ఎందుకు ఉపయోగపడింది? గోపకుల్ని, గోవుల్ని కాపాడడానికి ఉపయోగపడిందా లేదా? దోస్తట సంస్పాలనమాచరించి చరణద్వంద్వంబు కీరించి. కాస్త పైకి దూకాలంటే ఖచ్చితంగా లాంగ్ జంప్ చేస్తాడు. చూడండి, వెనక్కి వెడతాడు. లాంగ్ జంప్ చేసేవాడు ఏం చేస్తాడు? ముందు వెనక్కి వెడతాడు. వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి దూకుతాడు. ఆ దూకే స్పాట్ ఉంటుంది చూడండి, సరిగ్గా అక్కడ 2 పాదాలు కలుస్తాయండి. చరణద్వంద్వంబు కీరించి అంటే అర్థం. వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినవాడు అక్కడ నిలుస్తాడు. ఆ 2 పాదాలు కలిసి అక్కడి నుంచి దూకుతాడు. ఆ ఊపు అక్కడ వస్తుంది వాడికి. అందుకే సింహం 1 అడుగు వెనక్కి వేసిందంటే అర్థం కుప్పించి ముందుకు దూకడానికి, వెనక్కి పారిపోవడానికి కాదు. అది అర్థం చేసుకోవాలి. సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు 1 అడుగు వెనక్కేసినట్టు కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది అలా ఇవ్వలేదు, ఆగు, ఏడాది ఆగు చూపిస్తాడు. 1 అడుగు వెనక్కేస్తుంది సింహం. ఎందుకని? కుప్పించి ముందుకు దూకడానికి. వచ్చిన సమస్య, వచ్చిన దుఃఖమో తట్టుకోవాలి కదా. దానికి కొంత సమస్య పడితే ఈ లోపు ఏం చేస్తాడు? పోదు చేసుకుంటాడు బలాన్ని, శరీర బలాన్ని, మనోబలాన్ని, ధన బలాన్ని, కండ బలాన్ని అన్ని పోదు చేసుకుని 1 దెబ్బ కొడతాడు. మళ్ళీ 25 ఏళ్ళు ఎవరు ఇంకా అమాయకంగా ఏమనుకో అయిపోయింది అయిపోలేదు, నీ పని అయిపోయింది, కంగారు పడక. ఎందుకంటే ఆయన భగవంతుడిని నమ్ముకున్నాడు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఎంత శరీర బలం ఉన్నా, ఎంత ధన బలం ఉన్నా, దైవ బలం లేకపోతే 0. అది ఉండాలంటే మనస్సులో స్మరించాలి. నువ్వు కండలు పెంచుకో, హాయిగా బండలు కొట్టు, బాగా డబ్బు సంపాదించు, మనస్సులో మాత్రం నమశివాయ అన్న మానవద్దు. అది మానేసేవో బలం పోయినట్టే. నేను హిరణ్యకశ్యపుడిని, కంసుడిని మించిన వాళ్ళమేం కాదు. మనం వాళ్ళకంటే బలవంతులం కాదు. ఈ బలం సార్థకం కావాలి. ఖచ్చితంగా శత్రువుల మీద విజయం సాధించాలంటే వెనకాల దైవ బలం ఉండాలి. దైవం సహకరిస్తాడు ఖచ్చితంగా. మన ధర్మం అండి. ఎందుకు సహకరించడు? సహకరించకపోతే ఆయనకే నష్టం. ఎందుకంటే సహకరిస్తాడు ఖచ్చితంగా. మన ధర్మం తెలుసు కదా, పోరాడడానికి అభ్యంతరం ఏంటండి? ఈ వెనకాల ఎంతమంది ఉన్నారు? అభిమన్యుడు ఏం లెక్క చూశాడు? వెళ్ళాడంతే, చరిత్రలో మిగిలిపోయాడు. బతికితే భీష్ముడిలా బతకాలి, పోతే అభిమన్యుడిలా పోవాలి. అదే సిద్ధాంతం లెక్క. ఎందుకు ఊరికే 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకడం? ఇక్కడ బతికితే భీష్ముడిలా బతకాలి. 257 సంవత్సరాలు ఆజన్మ బ్రహ్మచారిగా, లేదా 17 ఏళ్లకే అభిమన్యుడిలా పోవాలి త్యాగం చేసి. అటు ఇటు కాకుండా దేనికండి ఊరికే బతికాం. మీరు ఏం చేశారంటే మా 2 పిల్లలు సెటిల్ అయ్యారండి. దీనికోసం కనకుండా ఉంటే సెటిల్ ఎప్పుడో అయ్యేవారు. నువ్వు కనకుండా ఉంటే పైలోకంలోనే సెటిల్ అయ్యేవారు. కానీ అనవసరంగా కిందికి దించావు. వాడు సెటిల్ అయ్యే వరకు నువ్వు సెటిల్ అడుతూ కూర్చున్నావు. ఇక్కడ పిల్లల్ని సెటిల్ చేయడం పెద్ద ఘన విజయం కాదండి. వాళ్ళే అవుతారు వదిలేస్తే. మా పిల్లలు సెటిల్ అయ్యారండి, బాగా వృద్ధులు. అందుకోసం కాదమ్మా, వాళ్ళ పిల్లల్ని కనమనవరు చెప్పారు. కన్నవకు సెటిల్ అయ్యావు, నువ్వు తెచ్చుకున్నావు. అంతా దేశానికి ఏమైనా చేసావా? ధర్మానికి ఏమైనా చేసావా? సమాజానికి ఏమైనా చేసావో చెప్పు. నీ కుటుంబానికి నువ్వు చేయడం పెద్ద విషయం ఏంటంటే, ఆలికి అన్నం పెడితే ఊరికి ఉపకారమా అంటారు సామెత. ఆలికి అన్నం పెడితే ఊరికి ఉపకారమా? పిల్లలకి అన్నం పెట్టకపోతే పేపర్లో రాస్తారు, పెడితే రాయరండి. ఆయన భార్యకు రోజు అన్నం పెడతాడు, పెట్టకపోతే రాస్తారు.
మన వాళ్ళకి మనం ఏదో చేసుకుని గొప్పలు చెప్పడం ఏంటి? శ్రీకృష్ణుడు ప్రజల కోసం పోరాడుతున్నాడు, ఆయనకి ఏం సంబంధం ఏదో దాక్కువచ్చే. పైగా మా అమ్మకి చెప్పొద్దే, మా నాన్నకి చెప్పొద్దు, అన్నయ్యకి కూడా చెప్పొద్దు, వీడు ఊదేస్తాడు అక్కడ. ఇంత సాహసం ఎవరు చేస్తారండి? హలాహల భక్షణ సందర్భంలో శివుడు చేసిన సాహసం మళ్ళీ బాలకృష్ణుడు చేస్తున్న సాహసం. ఆయన ఇంకా పెద్దవాడు, ఈయన చిన్నవాడు. తత్కుటశాఖగ్రము మీద నుండి యురికెన్ గోపాల సింహంబు. ఆయన గోపాలుడు కానీ సింహం లాంటివాడు. గోవెక్కడ సింహం ఎక్కడ పోలికలోండి. గోవుల కులంలో పుట్టాడు, గోకులంలో పుట్టాడు, కానీ సింహమయ్యా. ధర్మం ఉంటే గోవు కూడా సింహంతో సమానంగా విజృంభిస్తుంది ధర్మం కారణంగా. గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ. దిక్కుల తటాలన్నీ మోగుతున్నాయి, ప్రతిధ్వనిస్తున్నాయి. ఇదే ధ్వనికి గుభ గుభధ్వానం బనూనంబుగన్ హ్రదంబులో. ఆ హ్రదంలో గుభ 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 అని ఆ నీళ్ళ దూకగానే, నీళ్ళలో దూకగానే చప్పుడు వస్తే ఆ ధ్వని 8 దిక్కులకి వెళ్ళి అక్కడ దిగ్గజాలు ఉంటాయే, కుముదము అంజనము అంటేను, వాటి చెవులు చిల్లులు పడ్డాడు, అంత శబ్దం వచ్చింది. అది దీన్ని ఎర్రాప్రగడ హరివంశంలో వర్ణిస్తాడు. పోతన గారి మీద ఎంత గౌరవం ఉన్నా ఎర్రాప్రగడ పద్యం చెప్పకపోతే కాళీయమర్దనానికి న్యాయం చేసినట్టు కాదు. ఆయన దాన్ని ఒక గొప్ప నాట్యంగా వర్ణిస్తాడు. నాట్యం చేయాలంటే వేదిక ఉండాలి, మృదంగధ్వానం ఉండాలి, పాట పాడేవాళ్ళు ఉండాలి, అంతేకాదు చప్పట్లు కొట్టేవాడు కూడా ఉండాలి. ఎర్రాప్రగడ ఎంత ఔచిత్యమో హరివంశంలో. కాళీయుడి మీద నాట్యం చేస్తున్నాడు కదా, నాట్యం చేయాలంటే వేదిక ఉండాలి, నాట్యం చేసేవాడు ఎలాగో ఉండాలి, మృదంగం వాయించేవాడు ఉండాలి, పాట పాడేవాడు ఉండాలి, చూసేవాళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళు లేకపోతే ఉత్సాహం ఎక్కడ నుంచి వస్తుంది? అవన్నీ ఎర్రాప్రగడ ఆ యమునా నది హ్రదంలో కల్పించాడండి. యమునా వీచి మృదంగవద్యములు మ్రోయన్, యమునా వీచి మృదంగవద్యములు మ్రోయన్ తీర గోపౌఘ హర్షమనోజ్ఞధ్వనితంబు గేయముగా. యమునా వీచి మృదంగవద్యములు మ్రోయన్ తీర గోపౌఘ హర్షమనోజ్ఞధ్వనితంబు గేయముగా. చెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగతలంబునన్, చెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగతలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము హృదయాద్భుత భీమమై వరగ, హృదయాద్భుత భీమమై వరగ దివ్య శ్రేణి సూచన్ దివిన్. అంత అద్భుతంగా ఆయన వర్ణిస్తాడు. యమునా వీచి మృదంగవద్యములు మ్రోయం. నాట్యంలో మృదంగం ఉండాలి, ధిమ్ ధిమ్ తక ధిమ్ 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 తక ధిమ్ 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 తక ధిమ్ అని మోగుతూ ఉండాలి. సరిగ్గా మధ్యాల మురతలో పద్యం రాశారండి మన మహాకవి భట్టుమూర్తి. కాపు కవి అమ్మ, కాపు కవి, కర్షక కుటుంబంలో పుట్టాడు, బ్రాహ్మణుడు కాదు, గర్వంగా చెబుతున్నా. ప్రతిభ ఒక్కరు సొత్తు కాదు, కాపు కవి, కర్షక కవి, రామరాజభూషణుడు అని పేరు. ఉద్ధతరిపు విద్ధతపన పద్ధతి కరిభవన దవన పటదం బుధి సంపద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో ప్రజోద్యతిభమద శృతికిన్ దద్ధి జగట తద్ధి తగట తద్ధి తగట. మృదంగ ధ్వనితో పద్యం రాశారండి. సంపూర్ణంగా అర్థం ఉంది, చెబితే అరగంట పడుతుంది. వేరే సమావేశం పెట్టుకోండి, ఆ సంభావన వేరే. ఇది మధ్యలో అడ్వర్టైజ్మెంట్. ఇది మన లౌక్యాలు మనకున్నాయి, అది పెట్టుకుంటే వేరే. ఇప్పుడు కుదరదు. పద్యం అల్లిని విధ ఉద్ధతరిపు విద్ధతపన పద్ధతి కరి భవన ధవన పటదం బుద్ధి సంపద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో భృజోద్యుతి మద శృతికి. ఒక్క అక్షరం వ్యర్థం లేదండి, ఒక్క అక్షరం కూడా. ప్రతిదానికి సార్థకమైన అర్థాలు ఉన్నాయి. అది తెలుగు కవులు. కులంతో సంబంధం లేదమ్మా, కులం పేరు పెట్టి ఆక్షేపించకండి. కులంతో సంబంధం లేదు. ప్రతిభ వేరు, కులం వేరు. కులం పట్టుకుని ఏడుస్తున్నాం ఇక్కడ, కొట్లాడరు మనకొస్తాయి ఇవన్నీ. ఎటువంటి కవులు ఉన్నారు? అలాగే సరిగ్గా మృదంగవాద్యం నట్టువాంగంలో ఉన్నట్టే యమునా వీచి మృదంగవద్యములు మ్రోయన్. యమునా నదీ తరంగాలు దిద్ధిం తకధిం దిద్ధిం తకధిం దిద్ధిం తకధిం దిద్ధిం తకధిం అని మొరతం వస్తున్నాయి. యమునా నదీ తరంగాల మొరత మృదంగధ్వానంలో ఉంటుంది. మరి పాట పాడాలి కదండి, ఎవరు పాడుతున్నారు అంటే తీర గోపముగ హర్షమనోజ్ఞధ్వనితంబు గేయముగా. ఆ చుట్టూ గట్టు మీద ఉన్నటువంటి గోపబాలుడు కృష్ణ వై వై యా ఊ అంటారు, అది పాట. ఏం సృష్టించాడు ఎర్రాప్రగడ. అక్కడికక్కడ వాళ్ళందరూ వాళ్ళ హోమ్ పిచ్ అంటాం కదా మరి దీన్ని, క్రికెట్ భాషలో హోమ్ పిచ్ ఇది. వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఉన్నారు, కొట్టేస్తున్నాడు శుభ్రంగా. అది పాట గేయముగా. మరి రంగస్థలం ఉండాలి కదండి, వేదిక అంటే చెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగ తలంబున. భయంకరంగా అదిరిపోతున్నటువంటి కాళీయుని పడగలున్నాయే, అదే స్టేజ్ అండి, మెయిన్ స్టేజ్. వేదిక ఇంకేమిటన్నాడు.
పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యం. నిర్మర్ద అంటే మనోహరమైన అటువంటి నాట్యాన్ని అది అక్కడ ఉంటుంది. ఎర్రాప్రగడ యొక్క ఔచిత్యం. హృదయ అద్భుత భీమమై బరగ చూచన్ దివ్యశ్రేణి చూసిన దివ్య. అది హృదయంగా ఉంది అంటే మనోహరంగా అందంగా ఉంది. అద్భుతం అంటే ఆశ్చర్యంగా ఉంది. భీమమై భయంకరంగా ఉంది. ఈ మూడు విశేషణాలు ఏమిటండి? మహాకవి అక్కడ ఉంటాడు, లోతుగా పరిశీలిస్తే కానీ విషయం అర్థం కాదు. లేకపోతే బాగుందని ప్రతి పదార్థం రాస్తామంతే. హృదయం అంటే అందంగా మనోహరంగా ఉంది. అద్భుతం అంటే ఆశ్చర్యకరంగా ఉంది. మనోహరమైనది ఆశ్చర్యకరంగా కూడా ఉండొచ్చు, కానీ భయంకరంగా ఎలా ఉంటుంది? భయంకరమైనది అద్భుతంగా ఎలా ఉంటుంది? భయంకరమైనది మనోహరంగా ఎలా ఉంటుంది? భయంకరమైనది మనకు నచ్చదు కదా. కానీ ఈ మధ్య యువతరాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. మంచి అందమైన అమ్మాయి కనపడితే టెరిఫిక్ బ్యూటీ అంటాడు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. టెరిఫిక్ బ్యూటీ ఏంటి? టెరిఫిక్ అంటే భయంకరం. టెరిఫిక్ బ్యూటీ అంటే ఈ మధ్య ఓ పెద్ద నాయకుడు కూడా అన్నాడు, నేను భయంకరమైన హిందువుని అన్నాడు. అమ్మ వద్దులే అనుకున్నాను. హిందువు అంటే సార్ నేను భయంకరమైన హిందువు ఏమిటి అంటే హిందువుల్లో ఎంత భయంకర లేని వాళ్ళు ఉంటారన్నమాట అనుకున్నాను. హిందువు భయంకరం ఏంటండి? నేను శుభ్రంగా మంచి హిందువుని చెప్పచ్చు కదా. నేను భయంకరమైన హిందూ అంటే ఆ భయంకరమైన శబ్దం ఆధునిక భాషలో ఎలా వాడింది అంటే చాలా గొప్ప అనే అర్థంలో మారింది. టెరిఫిక్ బ్యూటీ అన్న అబ్బాయిది కూడా తప్పు మాట కాదు, వాడి ఉద్దేశం అది. కానీ మరి లోపల కడితే అంతే ఉంటుంది. ఇది అలాగే ఇక్కడ ఎర్రాప్రగడ నాట్యం మనోహరంగా ఉందంటే పర్వాలేదు, అద్భుతంగా ఉందన్నా పర్వాలేదు. భయంకరంగా ఎలా ఉంటుంది? సరిగ్గా ఆయన వాడిన పదాలు చూస్తే తెలుస్తుంది ఎవరికి హృదయంగా ఉంది. ఇదివరకే ఇటువంటి నాట్యాలు చూసిన వాళ్ళకి మనోహరంగా ఉంటుంది. ఎవరికి అద్భుతంగా ఉంటుంది? మొదటిసారి చూసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఎవరికి భయంకరంగా ఉంటుంది? అడుగున పడి తొక్కేస్తున్న వాడికి అడుగున పడి తొక్కబడుతున్నాడే వాడికి భయంకరంగా ఉంటుంది. ఇది ఎర్రాప్రగడ ప్రణాళిక. ఇక్కడ మళ్ళీ మనకు అనుమానం, కాళీయుడు ఉన్నాడు, వాడికి భయంకరంగానే ఉంది తెలుస్తుంది. గోపకులు మొదటిసారి చూస్తున్నారు, ఇటువంటి నాట్యాన్ని వాళ్ళు చూడలేదు కాబట్టి గోపకులకు అద్భుతంగా ఉంది అది తెలుస్తుంది. మరి మనోహరంగా ఎవరికి ఉంటుందండి? మనోహరంగా ఎవరికి ఉండాలి? దేవతలకైతే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు శివుని నాట్యాన్ని చూశారు దేవలోకంలో. మళ్ళీ వాళ్ళకి మనోహరంగా ఉంటుంది. ఇది కూడా బాగుందండి అన్నట్టుగా. అద్భుతంగా ఏముండదు, మనోహరంగా ఉంటుంది. అంటే మరి దేవతలు రావాలి కదా. అందుకే ఆ పద్య నిర్మాణం చూడండి. తీర గోపౌఘ హర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగ చెంచత్కాళీయ వ్యాళభోగ మహారంగతలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము హృదయాద్భుత భీమమై బరగ అని మొత్తం పద్యమంతా అయిపోయి ఇంకో చిన్న ఊరికే 10 పైసలు పద్యం మిగిలితే దివ్యశ్రేణి చూచన్ దివ్యన్ అన్నాడు. దేవతలకు కిందకు వచ్చి చూశారన్నాడు. అది ఎర్రాప్రగడ, అది ఎర్రాప్రగడ, అది ఔచిత్యం. ఆ కాస్త భాగంలో ఆయన గుర్తొచ్చింది, అమ్మ మనోహరంగా ఉండాలంటే దేవతలు రావాలి కదా, ఇంకా 2 గణాలు ఉన్నాయి కదా వాడేద్దాం అని దివ్యశ్రేణి చూచన్ దివ్యన్. ఇది పద్యకవి గొప్పతనం. గణాలని గుణాలుగా వాడతారంటే పద్యకవులు. ఎంత పదాలను ఆక్షేపిస్తారు అర్థం లేకుండా. శాతకాన వాడు చేస్తాడు ఆ పని. ఎర్రాప్రగడకి ఏం పని? ఇది ఆయన యొక్క నాట్యం. ఈ రకంగా కాళీయుడిని మర్దించి ఆ తర్వాత ఆయన భార్యలు వచ్చి ప్రార్థిస్తే మడుగు విడిచి వెళ్ళిపో, గరుత్మంతుని బాధ నీకు లేకుండా చేస్తాడానికి ఏం వరం ఇచ్చాడో తెలుసా? నా పాద ముద్రలు నీ పడగల మీద పడ్డాయి కదా, నీ పడగల మీద ఆ ముద్రలు చూసిన ఏ పక్షి కూడా నీ జోలికి రాదు. అంటే మామూలు పక్షులు నాకు లెక్కలేదండి, రెక్కలు కొరికేస్తా, గరుత్మంతుడికే భయపడతా అన్నాడు. గరుత్మంతుడు కూడా నీ జోలికి రాడు, నాకు వాహనమే కదా నువ్వు వెళ్ళమన్నాడు. అంతేకాదు మనకు కూడా ఒక అభయం ఇచ్చాడు. కృష్ణ సర్పం అని భయపడకండి, ఆ పాదాలు కృష్ణ పాద ముద్రలు కాబట్టి కృష్ణస్మరణ చేస్తే పాములు కూడా మన్ని ఏమీ చెయ్యవు. సర్పాన్ని చూడగానే భయపడ కృష్ణ 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 అనాలంటే ఈ జాతి సంస్కృతి అండి. పిడుగు పడుతుంటే అర్జున పల్గున పార్థక అనమంటారు. అన్నం అనగాలంటే వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అనమాట. పాము కనపడితే కృష్ణ కృష్ణ అనమన్నారు. ఆస్తిక సత్యసంధోమాం పన్నగేభ్యోభిరక్షతు. సత్యసంధుడైన ఆస్తికుడు ఈ పాము నుండి రక్షించును కాకుండా ఆస్తికుడికి వరం ఇచ్చే నాగజాతి మొత్తం నన్నయ్య గారి భారతంలో ఉంటుంది. ఆయన నాగజాతిని కాపాడాడు కాబట్టి నీ పేరు స్మరిస్తే మేం కరవమని ఆస్తికుడికి వరం ఇచ్చే. అందుకని ఆస్తిక ఆస్తిక అనమన్నారు. ఆస్తి ఎలా ఉంటుంది, పాము మాట ఎలా ఉన్నా. అందుకని ఆస్తిక అలాంటివి ఎందుకు పెట్టారు అంటే భయం పోవాల ముందు. ఏదో స్మరణ చెప్పండి ఎలా పోతుందండి? ధైర్యంగా ఉండే వాడు చచ్చిపోతుండే ధైర్యం ఏంటి? ఏదో చెప్పాలి, ఒక ఉపాయం క్రియ. భగవంతుడు స్మరించు.